ఈయనమ్మ పెద్ద మహానట్రా ఇది. ఆనంద్కి దయ్యం పట్టింది. నీ భార్య ఒంట్లో ఏదో క్షుద్రశక్తి చేరిందిరా. అరే క్లియర్ గా నాకు అర్థమయ్యేటట్టు ఒక లైన్ లో చెప్పమ్మా. నీ వైఫ్ కి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మంచి ట్రైలర్తో మన ముందుకు వచ్చేసిన డార్లింగ్ మూవీ రివ్యూని వాళ్ళు చెప్పేసుకుందాం. అండ్ దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే నా మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా ప్లీజ్ లైక్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్టైనర్ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ స్టోరీలోని కామెడియన్స్ గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. మన బ్రహ్మానందం గారు అండ్ టిల్లు యొక్క డాడీ అండ్ మ్యాడ్ మూవీలో ఈ లడ్డు అండ్ ఇతని పేరు నాకు తెలీదు, కానీ చాలా సినిమాల్లో చూసా, పెద్ద యాక్టరే. వీళ్ళందరినీ చాలా డీప్గా రాయాల్సింది, సరిగ్గా రాయలేదు. అందుకనే మూవీలో కామెడీ కూడా మనకు పెద్ద కనెక్ట్ కాదు, సరిగ్గా పండలేదు. కాకపోతే ఏంటంటే ప్రియదర్శి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సినిమాని ఖచ్చితంగా ప్రియదర్శి గారి కోసమన్నా చూడాలి అని అనిపించింది నాకు. అండ్ ఈ స్ప్లిట్ పర్సనాలిటీకి నభా నటేష్ గారు సూట్ అవుతారో లేదో అని భయపడ్డాను. బట్ ఓకే, పర్లేదు, యావరేజ్గానే అనిపించింది ఈవిడ నటన. అంటే ఈవిడ నటన అని అనటానికి ఈవిడ నటన సూపర్గా ఉంటుంది, కానీ ఈ స్టోరీకి ఈ స్టోరీ లైన్కి ఈవిడ సెట్ కాదు. ప్రియదర్శి గారు కూడా అంతే. ఈయన పాస్ట్ మూవీస్ చూసుకుంటే బలగం, మల్లేశం, వీటిని అసలు టాలీవుడ్ మర్చిపోలేదు, అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇవి. కానీ టీఎఫ్ఐ ఎందుకు ఇలాంటి యాక్టర్స్ని గౌరవించదో నాకు అర్థం కాదు. ఆన్సర్స్ నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా లేదు, ప్రొడక్షన్ బాగానే ఉంది, కానీ సెట్టింగ్స్ ఏదో ఫోర్స్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వివేక్ సాగర్ గారు ఇంకొంచెం పని పెట్టాల్సింది, నాకు పెద్ద అనిపించలేదు, ఏదో ఉంటుంది అంతే. అండ్ కామెడీ మాత్రం బాగానే ఉంటుంది, ఏదో పర్లేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూసేయచ్చు. కానీ ఆ కామెడియన్స్ రైటింగ్ విషయంలోనే, రైటింగ్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటుంది. కొద్దిగా అన్నీ చూసుకోవాలి, మూవీ అన్నాక అన్నీ చూడాలి కదా. సో సగం సగం చేసి పారేసి సగం ఉడకబెట్టేసిన బిర్యానీ చేసేసారు ఈ మూవీని. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, కానీ అది అలా పాడేయకుండా ఇలా తినలేకుండా ఉంటే మాత్రం ఎవరేం చేయగలరు చెప్పండి. సో అశ్విన్ రామ్ గారు దీని మీద ఇంకొంచెంగా కేర్ తీసుకుని టైం తీసుకుని ఒక మంచి అవుట్పుట్ ఇచ్చుంటే బాగుండు అని అనిపించింది నాకు. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ బాగానే ఉంది, ఒకసారి చూసేయచ్చు, ప్రతి ఒకసారి చూసి హిట్ చేసేయండి. ఫైనల్లీ నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5 స్టార్. అండ్ మీ ఒపీనియన్ని రేటింగ్ని కామెంట్స్లో చెప్పండి. అదే వీడియో ఎక్కడి దాకా చూసారుగా, ఒక చిన్న ఛాలెంజ్, ఫుల్ స్క్రీన్లో చూసేవాళ్ళు హాఫ్ స్క్రీన్ చేసి ఒకసారి లైక్ సబ్స్క్రైబు ఒకేసారి 2 చేతులతో చెయ్యండి. ఎంతమంది చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. చేసేయండి మరి, బాయ్. ఖతం.